ప్రో కబడ్డీ సీజన్ 11లో వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయిన తెలుగు టైటన్స్ టీం నిన్న మాత్రం కంబ్యాక్ ఇచ్చారు. బెంగాల్ వారియర్స్ మీద ఒక థ్రిల్లింగ్ విక్టరీతో ఈ సీజన్లో 10వ విజయాన్ని అందుకున్నారు. సో విక్టరీ ద్వారా అయితే తెలుగు టైటన్స్ టీం పాయింట్స్ టేబుల్లో 4వ ప్లేస్కి వెళ్ళింది. ఓవరాల్గా 54 పాయింట్లు సాధించి చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. మెయిన్లీ నిన్న బెంగాల్తో జరిగిన మ్యాచ్లో చూసుకుంటే మన వాళ్ళు చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ద కెప్టెన్ విజయ్ మాలిక్ మరోసారి సెన్సేషనల్ రైడింగ్. సో ఈ మ్యాచ్ అయితే చాలా వరకు నెక్ టు నెక్గానే జరిగింది. ఎక్కడ కూడా ఏ టీంకి హ్యూజ్ లీడ్ అయితే రాలేదు. కానీ సెకండ్ హాఫ్లో చూసుకుంటే బెంగాల్ మెయిన్ రైడర్ మణీందర్ బేభత్సమైన రైడింగ్ చేశాడు. ఫస్ట్ హాఫ్లో ఎక్కువ పాయింట్లు కొట్టకపోయినా సెకండ్ హాఫ్లో మాత్రం కంబ్యాక్ చేశాడు. దీంతో టైటన్స్ మీద కాస్త ప్రెజర్ పెరిగింది. బట్ మన డిఫెండర్స్ తడబడినప్పటికీ రైడర్స్ మాత్రం ఎక్కడా తడబడలేదు. సో కెప్టెన్ విజయ్ మాలిక్ అయితే ఒక సూపర్ 10 కొట్టి తెలుగు టైటన్స్ టీంకి విజయం అందించాడు. మెయిన్లీ చివరిలో లాస్ట్ 2 మినిట్స్ మరోసారి మాస్టర్ మైండ్ ప్రాపర్గా క్యాలిక్యులేషన్స్ చేశాడు. ఇంకా ఎంత టైం మిగిలింది, ఎన్ని రైడ్స్ వస్తే, ఏం చేస్తే మ్యాచ్ గెలుస్తాం, ఎన్ని పాయింట్లు తడతో గెలుస్తాం, ఇవన్నీ క్లియర్గా క్యాలిక్యులేట్ చేసుకుని ఆడాడు. సో అంది మ్యాట్ అప్పటికప్పుడు అంత అలా థింక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా విజయ్ మాలిక్ ఒక సీరియస్ క్యాప్టెన్సీ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. మిగిలి లాస్ట్ రైడ్లో చూసాం, బాక్లైన్ క్రాస్ చేసి వస్తే ఒక పాయింట్ ఆడితో గెలిచేస్తారు. బట్ ఆ రైడ్కి 20 సెకండ్స్ కంటే ఎక్కువ టైం ఉంది. అండ్ బెంగాల్ డిఫెన్స్ చూసుకుంటే బాక్లైన్ వద్దే కాసేశారు. కానీ విజయ్ మాలిక్ తెలుగుగా ఫస్ట్ బాక్లైన్ క్రాస్ చేయడానికి ట్రై చేయలేదు. ముందు క్లాక్ మీద ఉన్న 20 సెకండ్స్ను కిల్ చేశాడు. అండ్ దెన్ లాస్ట్ 10 సెకండ్స్లో లోపలికి వెళ్ళి ఒక పాయింట్ తీసుకొచ్చాడు. అయితే ఒకవేళ తన 20 సెకండ్స్ కిల్ చేయకుండా ముందే ట్రై చేసిస్తే అప్పుడు బెంగాల్ టీంకి ఇంకో రైడ్ ఉండేది. ఇన్ఫాక్ట్ ఒకవేళ విజయ్ మాలిక్ అవుట్ అయిపోతే అప్పుడు మ్యాచ్ డ్రా కూడా అవ్వదు, మనం ఓడిపోయే పరిస్థితి వస్తుంది. సో విజయ్ మాలిక్ అయితే నిజంగా ప్రెజర్ సిచ్యువేషన్లో లాస్ట్ ఫ్యూ మినిట్స్లో బాగా ఆలోచిస్తున్నాడు. దీనివల్ల మన తెలుగు టైటన్స్ టీం ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ మ్యాచెస్లో కూడా గెలవగలుగుతుంది. ఇక విజయ్కి తోడు నేను ఆశిష్ నెర్వాల్ కూడా అద్భుతంగా రైడింగ్ చేశాడు. ఎస్పెషల్లీ ఒక సూపర్ రైడ్ కొట్టాడు. 3 టచ్ పాయింట్స్ ప్లస్ 1 బోనస్ పాయింట్. అదైతే ఒక గేమ్ చేంజింగ్ రైడ్ అని చెప్పుకోవచ్చు. మిగిలిన లెఫ్ట్ కార్నర్లో ఫచలట్ర చెల్లును, అలాగే రైట్ కవర్లో మయూర్ కడం ఇద్దరిని కూడా చాలాసార్లు మిస్టేక్స్ చేసేలా చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఆశిష్ నెర్వాల్ రైడింగ్లో మొత్తం 8 పాయింట్లు సాధించి విజయ్ మాలిక్ ఎక్సలెంట్ సపోర్ట్ అందించాడు. దీనివల్ల మన వాళ్ళు ఈ మ్యాచ్లో 2 పాయింట్ల తేడాతో గెలిచారు. ఈవెన్ ఈ మ్యాచ్లో మన వాళ్ళు థర్డ్ రైడర్గా ప్రాఫుల్ జవారీని యూజ్ చేశారు. అండ్ అతను కూడా ఆల్అౌట్ ప్రమాదంలో ఉన్నప్పుడు వెళ్ళి 2 పాయింట్లు తీసుకొచ్చాడు. సో మొత్తం మీద ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ టీం యొక్క రైడింగ్ బాగానే వర్కౌట్ అయింది. కానీ డిఫెన్స్ చూసుకుంటే మాత్రం మళ్ళీ మిస్టేక్స్. ఎస్పెషల్లీ రైట్ కార్నర్ చాలా వీక్గా కనిపిస్తుంది. బోత్ శంకర్ గడే మరియు కృష్ణదుల్ ఇద్దరు కూడా అనుకున్నట్టు రాణించలేకపోతున్నారు. అండ్ ఆల్సో రైట్ కవర్ డిఫెండర్ సాగర్ కూడా అంత కన్సిస్టెంట్గా ఆడలేకపోతున్నాడు. సో మనకు ఓన్లీ లెఫ్ట్ సైడ్లో ఆడుతున్న అంకిత్ మరియు అజిత్ పవార్ వీళ్ళిద్దరు మాత్రమే చాలా నిలకడగా ఆడగలుగుతున్నారు. బట్ రైట్ సైడ్లో ఉన్న డిఫెన్స్ అంత స్ట్రాంగ్గా లేదు. సో దీన్ని అయితే మన తెలుగు టైటన్స్ టీం ఎంత త్వరగా కరెక్ట్ చేసుకుంటే అంత మంచిదే. ఇన్ని విక్టరీ వాళ్ళు అయితే పాయింట్స్ టేబుల్లో 4వ ప్లేస్కి వెళ్ళారు. ఓవరాల్గా 17 మ్యాచ్లు ఆడితే 10 గెలిచి 54 పాయింట్స్ సాధించారు. సో ప్రస్తుతానికైతే టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి క్లోజ్గా ఉన్నారు. వాళ్ళకి ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అంటే 5 మ్యాచ్లో 2 గెలిస్తే 64 పాయింట్లు వస్తాయి. అండ్ ఈ కేసులో మోస్ట్ లైక్లీ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే స్కోర్ డిఫరెన్స్ -25లో ఉంది. సో దీనివల్ల అయితే తెలుగు టైటన్స్ టీం ప్యూర్లీ పాయింట్స్ని బేస్ చేసుకుని మాత్రమే క్వార్టర్ ఫైనల్కి వెళ్ళగలరు. విచ్ మీన్స్ 64 పాయింట్స్ సాధిస్తే అంత సేఫ్ అని చెప్పుకోలేం. దీంతో మిగిలిన 5 మ్యాచ్లో 3 అయినా గెలవాలి. అప్పుడు మాత్రమే సేఫ్గా ప్లే ఆఫ్స్కి వెళ్ళగలుగుతారు. లేదు టాప్ 2లో ఉండాలనుకుంటే మొత్తం అన్ని మ్యాచ్లు గెలిస్తే 79 పాయింట్లు వస్తాయి. మిగిలిన 5 మ్యాచ్లు గెలిస్తే ఓవరాల్గా 79 పాయింట్స్ వస్తాయి. దీంతో డెఫినెట్లీ టాప్ 2లో ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి. సో తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్కి ఎలిమినేటర్ మ్యాచెస్ ఆడాలంటే కనీసం 3 మ్యాచ్లైనా గెలవాలి. లేదు టాప్ 2లో ఉంటూ డైరెక్ట్గా సెమీఫైనల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం మిగిలిన అన్ని మ్యాచ్లు కూడా గెలవాలి. అది కూడా కాస్త మంచి పాయింట్స్ డిఫరెన్స్తో గెలిస్తే బెటర్. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో టాప్ 9లో ఉన్న టీమ్స్లో చూసుకుంటే ఓన్లీ తెలుగు టైటన్స్ టీంకి మాత్రమే నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో మన వాళ్ళు చేసిన మిస్టేక్ అంటే మ్యాచ్లు గెలిచినప్పుడు చిన్న తేడాతో గెలుస్తున్నారు, కానీ ఓడిపోయినప్పుడు మాత్రం భారీ తేడాతో ఓడిపోతున్నారు. అందువల్ల ఈ స్కోర్ డిఫరెన్స్ మరీ అంత నెగిటివ్లోకి వచ్చేసింది. ఇక తెలుగు టైటన్స్ టీం నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే రేపే ఆడబోతున్నారు, అది కూడా హర్యానా స్టీలర్స్తో. సో ప్రజెంట్ అయితే వీళ్ళు పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న టీం. కానీ లాస్ట్ టైం మన టైటన్స్ వీళ్ళ మీద మ్యాచ్ అయినప్పుడు ఒక భారీ విక్టరీ కొట్టారు. దీంతో రేపు కూడా మళ్ళీ అలాంటిది రిపీట్ చేయగలిగితే పాయింట్స్ టేబుల్ మళ్ళీ సెకండ్ ప్లేస్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక చాలామంది పవన్ శర్వాత్ ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారని చెప్పి అడుగుతున్నారు. సో ప్రస్తుతానికి అయితే అతను కంబ్యాక్ డేట్ మీద ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఫిట్నెస్ విషయానికి వస్తే మాత్రం అతను కంప్లీట్గా ఫిట్గా ఉన్నట్టే తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ జిమ్లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సో ప్రస్తుతానికి పవన్ లేకపోయినా మన వాళ్ళు బాగా ఆడుతున్నారు కాబట్టి అతని విషయంలో కంగారు పడట్లేదు. ప్లే ఆఫ్స్కి దగ్గరలో ఉన్నప్పుడు అతను తిరిగి మ్యాట్ మీదకి తీసుకురావచ్చు. అలా కాకుండా అతన్ని రెస్ట్ చేస్తే మళ్ళీ ఇంజరీ తిరగబట్టే ప్రమాదం ఉంటుంది. సో పవన్ శర్వాత్ కంబ్యాక్ అయితే మరీ ఎక్కువ రోజులు లేదు. మోస్ట్ లైక్లీ అతను తెలుగు టైటన్స్ ఆడిపోయి లాస్ట్ 3 మ్యాచెస్కు కంబ్యాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి పవన్ ఎప్పుడు వస్తాడనేది.